పరిపాలన కాలము అయిపోయి ఒకవేళ మా తరఫున ఏమన్నా మీ మనసులో వచ్చినా మీరు అందరూ క్షమించాలి. మేము ఏదైనా ప్రజల కోసమే అడిగినాం. కొన్ని సందర్భాల్లో పరిష్కారం అయినాయి, కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. అయినా కానీ మేము సమయంతో పాటించినాం. ఇప్పుడు కొత్తగా నూతన ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మేమున్నా లేకపోయినా మీ ద్వారా మేము కోరేది ఒకటే, మా గ్రామాలకు అవసరం ఉన్న ప్రతి పనిని మీరు దయచేసి వచ్చిన వాళ్ళకు సహకరించి మళ్ళీ పూర్తి చేస్తారని మనం ఆశిస్తున్నాం. మేము మీ మనసు ఏది వచ్చుకున్నాం మమ్మల్ని క్షమించండి. మేము ఏది అడిగినా ప్రజల కోసం అడిగినాం. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం. మాతో పాటు 5 ఏళ్ళు కొనసాగించినందుకు మీ అందరూ సక్రమంగా పనిచేసారు. అదేవిధంగా ప్రతి బాడీ మీటింగ్ కానీ మా పాత్రికేయ మిత్రులు మేము ఏదైతే గ్రామాల్లో ఉన్న సమస్యలను మేము లేవనెత్తితే వాళ్ళు ప్రభుత్వంకు వ్యతిరేకంగా కూడా వాళ్ళన్నీ రాసి, అదేవిధంగా ముఖ్యంగా అధికారులతో పాటు పాత్రికేయ మిత్రులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ సమస్య అయినా కానీ ఫస్ట్ మేము ఇక్కడ మాట్లాడినా దాన్ని పైకి తీసుకుపోయేది పాత్రికేయ మిత్రులే. అందుకే అధికారులు కూడా కొన్ని సందర్భాలలో ప్రభుత్వం సహకరించకుండా కానీ సహకరించినట్టు చేసింది పాత్రికేయ మిత్రులే. దయచేసి మీ అందరికీ మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. అదేవిధంగా ఈ సభకు వచ్చిన గౌరవ ఎమ్మెల్సీ గారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. అడ్జస్ట్ చేసుకుంటూ మా గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. మాకు సహకరించిన అధికారులందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ఎన్నో జనరల్ బాడీలో మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన మా గ్రామ ప్రజలందరికీ ఈ వేదికగా నాకు నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి నమస్కారాలు. మా ఎంపీడీసీలకు, మా జెడ్పీటీసీ మహేష్ గారికి, మా పీసర్ ఆఫీసర్కు, మా మండలిలో నాకు ఎంత బాగా దగ్గర, మళ్ళీ నాకు దేనికైనా కానీ మంచి చేసిండ్రు. ఇది ఆఫీసర్లు కూడా మంచి చేసిండ్రు. సార్ మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ 5 ఏళ్ళ రోజుల్లో మీతోని నాకున్న చాలా చక్కటిది. ఇట్లే కొనసాగుదామని మనం చేస్తున్నాం. మంత్రి గారిని మాట్లాడారు. మండల ప్రజా పరిషత్ వారు 5 సంవత్సరాల కాల పరిమితి ముగిసిన సందర్భంగా ఇంతవరకు బాధ్యతలు నిర్వర్తించినటువంటి జగిత్యాల పట్టణ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలు అట్లాగే హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, ఇక్కడ వాస్తవంగా ప్రజా జీవితంలో ప్రజలకి ఎంపిక కాబడేటువంటి ఈ పదవైన దాని కాల పరిమితి ఉంటుంది. ఆ కాల పరిమితికి అనుగుణంగా మనం బాధ్యతలు నిర్వర్తించి ఇలా ప్రజల మన్ననలు పొందడంతో పాటుగా ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడడం మనం అందరం బాధ్యత భావిస్తామని చెప్పండి. ఇక్కడ అందులో భాగంగా జగిత్యాల పట్టణ మండల పరిషత్ మండలం ఇక్కడ ఒక విధంగా చిన్న మండలం అయినప్పటికీ ప్రాధాన్యత సంతరించుకున్న మండలానికి చెప్పాలి తప్పదని. ఎందుకంటే జగిత్యాల పెరిఫరీ మన చుట్టూ అంతా మనమే ఉంటాం అని చెప్పండి. ఈ మండలానికి సంబంధించి వాస్తవంగా అధ్యక్షురాలిగా ఎంపికైనటువంటి సోదరి న్యాదులు వనిత ఆనాడు కరోనా సమయంలో ఏదైతుందో అకాల మరణానికి గురి కావటము, మరి ఆ స్థానం భర్తీ కాలేకపోవడంతో ఏదైతుందో సోదరి మూలత లక్ష్మి గారు ఇవాళ వారు బాధ్యత నిర్వర్తించేటువంటి అవకాశం వచ్చింది. ఎవరి మీదగా ఏదైతుందో మనకు కల్పించబడినటువంటి బాధ్యతను బాధ్యతాయుతంగా దాన్ని నిర్వర్తింపచేయటువంటి ప్రధానమైన అంశం అని చెప్పండి. ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయబట్టే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అయినా కానీ క్షేత్ర స్థాయిలో అమలు చేసేసి స్థానిక సంస్థలు, ఇక్కడ జిల్లా ప్రజా పరిషత్తే కానీ, మండల ప్రజా పరిషత్తే కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో కార్యక్రమాలు రూపొందిస్తాయి. కానీ అమలు అనేది ఏదైతుందో స్థానికంగా ఉండేటువంటి ఒక క్షేత్రస్థాయి సంస్థలే వాటిని అమలు చేస్తాయి. కాబట్టి ఈ సంస్థలు బలోపేతం కావాలి, బలంగా ఉండాలనే భావంతో మనం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా ఈ 73, 74 రాజ్యాంగ సవరణ సూచించేయడం జరిగింది. సరే, వారు ప్రధానమంత్రి ఉండగా ఆమోదం పొందలేకపోయినప్పటికీ తదుపరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తదుపరి ఈ 73, 74 రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఇక్కడ స్థానిక సంస్థలు కేవలం ఎన్నికల నిర్వహణతో సరిపోదు, ఎన్నికల నిర్వహణతో పార్టీకి ఏదైతుందో నిధుల
కేటాయింపు కూడా ప్రధానమైందని చెప్పండి. కానివ్వండి, సీసీ రోడ్సే కానీ, డ్రైనేజ్ వ్యవస్థే కానీ, ఏవైనా కానీ ఏదైతుందో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో మాత్రమే మనం అమలు చేసుకున్నటువంటి అవకాశం వచ్చిందమ్మని చెప్పండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంగా విడుదల చేయబడిన నిధులు ఏదైతుందో వాటికి సరిపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రాంటే దాన్ని మిళితం చేసి విడుదల చేయబడే విధంగా కార్యక్రమం రూపొందించబడ్డా కానీ ఆ నిధులు విడుదల కొంత జాప్యం కావడంతో వాస్తవంగా స్థానిక సంస్థల సర్పంచ్ పదవీ కాలం ముగిసింది. సర్పంచుల పదవీ కాలం ముగిసినప్పటికీ కూడా మరి వారి గ్రామాలలో చేపట్టేటువంటి ఒక పనులకు బిల్లులు పొందలేక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. సర్పంచులే కానివ్వండి, మన మండల పరిషత్ సభ్యులే కానివ్వండి, ఎవరు కానివ్వండి చెప్పంటున్నాం. ఎవరికి కానీ గ్రామ స్థాయిలో పనులు చేయాలంటే ఆసక్తి ఉంటుంది. ఒకసారి మనకు బాధ్యత అప్పగించబడ్డట్టయితే ఏదో చేయాలని తపన, ఆ తపనలో భాగంగా ఏదైతుందో ఆ సంబంధించిన నిధులు ఎప్పుడు వస్తాయని చూడకుండా మనం పనులు చేయడానికి ఉపకరించాం. ఇప్పుడు ఆ బిల్లు రావడంలో జాప్యం కావడంతో కొంత ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పంటున్నాం. పరిశీలిస్తుంటూ తప్పకుండా సాధ్యమైనంత తొందరలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు చెల్లింపు చేయవలసినటువంటి నిధులు విడుదల కొరకు ఏదైతుందో మరి నా వంతు ప్రయత్నంగా కూడా నేను ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి నేను సభాపూర్వం మనం చేస్తున్నాను. అట్లా ఈ మండల పరిషత్ వ్యవస్థ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మేము కూడా సర్పంచ్తో పాటుగా పోటీ పెట్టి పనిచేయాలంటే ఒక తపన మాకు ఉంటుంది. ఇక్కడ వాళ్ళకు ఉన్న అవకాశాలు మాకు లేవు, సర్పంచులకు ఉన్న అవకాశాలు ఎంపీటీసీలు లేవు. పదవి హోదా ప్రకారం ఏదైతే ఎంపీటీసీ హోదా సర్పంచ్ కంటే కూడా ఒక విధంగా మిన్నగా ఉంటుంది. కానీ విధులు బాధ్యతలు నిధులు లేకపోవడంతో ఎంపీటీసీలు చేయలేకపోతున్నాం. ఈ వ్యవస్థను మరి ఏ విధంగా మార్పు చేసుకోగలిగితే వీళ్ళ ఎంపీటీసీ వ్యవస్థ కూడా ప్రాధాన్యత కల్పించగలుగుతాం. ఇది ఆలోచించవలసిన అంశం అమ్మని చెప్పండి. ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో ఇది 5 అంచెలుగా అమలు చేయబడుతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ 2, అట్లాగే ఎంపీటీసీ, ఇక్కడికి వచ్చి కూడా ఎంపీటీసీ, జిల్లా పరిషత్ సభ్యుడు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు, అట్లా 5 అంచెల వ్యవస్థ కొనసాగుతుంది. ఈ 5 అంచెల వ్యవస్థతో పోటీ అయిపోతున్నాం. దీన్ని ఏ విధంగా మార్పు చేయగలుగుతున్నా అంటే నేను ఇట్లా ఉండే చర్చలు ఏదైతుందో గ్రామ పంచాయతీ ఒక వేదికగా, అట్లాగే మండల్ పరిషత్కి వచ్చే వరకల్లా ఒక వేదిక, జిల్లా పరిషత్ ఒక వేదిక, 3 మాత్రమే ఉండాలి. ఈ పోటీ అనేది లేకుండా దాన్ని ఏ విధంగా మార్పు చేస్తే బాగుంటుంది కూడా పరిశీలన చేయాలని చెప్పారు. నేను తప్పకుండా ఈ 5 అంచెలను 3 అంచెలుగా మార్చగలిగే అవకాశం ఉన్నట్టయితే దీంతో మండలాన్ని కూడా ప్రాధాన్యత లభించబడే విధంగా మండలాలకు, మండల పరిషత్ సభ్యులకు ప్రాధాన్యత చేయబడే విధంగా ఏదైతుందో తగు మార్పు చేయగలిగితే బాగుంటుందని ఒక భావన వ్యక్తం చేయడం జరిగింది. నేను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవి ఏ విధంగా స్థానిక సంస్థలు బలోపేతం చేయడానికి వీళ్ళ ప్రతినిధులకి ఏదైతుందో బాధ్యత కల్పించబడడం జరుగుతుంది, పరిశీలన చేయడం జరుగుతుంది చెప్పండి. మీరు సర్పంచ్ ఎన్నిక జరిగితే మండలానికి వచ్చేవరకల్లా మీరు మండల పరిషత్ అధ్యక్షుడికి ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించవచ్చు. అప్పుడు సర్పంచ్ డైరెక్ట్ మండలానికి ప్రాతినిధ్యం వహిస్తారు. కాదోడి జిల్లా పరిషత్ అధ్యక్షులు కూడా ప్రత్యక్షంగా ఎన్నుకోవచ్చు. ఏదైనా మనకు ఒక హోదా తగ్గిపోతుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ హోదాలు ఏదైతుందో ఈ 2 కేవలం ప్రోటోకాల్గా పరిమితమైన భావన కలుగుతుంది. అయితే ఈ వ్యవస్థలు కొనుగోలు చేయబడిన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు కూడా విధులు, బాధ్యతలు, నిధులు కల్పించబడే విధంగా ఏ విధంగా మార్పు చేయాలో ఒక అంశం. ఒక సమకూర్చే లేని పక్షం లోపల ఏదైతుందో ఏ విధంగా మార్పు చేస్తే బాగుంటుందో కూడా దాన్ని తగు విధంగా పరిశీలన చేయడం జరుగుతుందని చెప్పని నేను ప్రభుత్వాన్ని నివేదిస్తానని చెప్పని కూడా మనం చేస్తూ మరి వాస్తవంగా మూలాసభ లక్ష్మి నాకు చాలా ఆప్తురాలమ్మా. మరి రాజన్న పాఠశాలను ఆశీర్స్తామని చెప్పండి. అటువంటి యొక్క ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలో కల్పింప చేయబడే విధంగా కార్యక్రమాన్ని మనం అమలు చేసుకుంటున్నామని చెప్పండి. అంటే వైద్యానికి సంబంధించి కూడా నిరుపేద వర్గాల్లో వైద్యం అనేది ప్రధానం. ఇలా ప్రభుత్వ వైద్యాలయాలలో, ఆసుపత్రుల్లో మనకు ఉచితంగా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉన్నప్పటికీ మరి కొంతవరకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయం పొందాలి,
మంచి మెరుగైన వైద్యం లభిస్తుందని చెప్పని మన ప్రైవేట్ ఆసుపత్రులను ఆశీర్వాదం గమనిస్తున్నాము. మన అటువంటి కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సదుపాయం పొందే వారికి కూడా ఆర్థికంగా భారం కాకూడదని భావంతో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా దేశంలో ప్రపంచంలో కూడా ఫస్ట్ హిస్టరీ ఆఫ్ మన ఏపీలో ఏదైతుందో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం అమలు చేయడం జరిగినాను. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దృక్పథంతో సామాజిక తెలంగాణ నిర్మాణం దృక్పథంతో ఏదైతుందో ముందు కూడా దొరుకుతుంది. అందులో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటారు. జై రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతుందో ఉచితంగా మనం కేవలం రేషన్ కార్డు జేబులు ఉంటే 10 లక్షల వరకు వైద్య సదుపాయం పొందే విధంగా మరి ప్రభుత్వం కార్యక్రమం అమలు చేస్తుంది. ఇవన్నీ కూడా రేపు మనకి ఏ హోదా ఉందని చెప్పుకున్నా మనం ఈ సమాజ సేవలు మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఆశించింది సాధించుకున్నది ఒక సామాజిక తెలంగాణ నిర్మాణాన్ని నిర్మించుకోవాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అనేది కేవలం ఉన్నత వర్గాలు పెట్టుబడి వర్గాలు వారి కొరికే మాత్రం కాదంటున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంది ఏర్పాటు చేసుకుంది సమాజంలో నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు మహిళలు ఆడబిడ్డలు చెప్పండి వాళ్ళ సంక్షేమాన్ని దృష్టి ఉంచుకొని వారి హక్కుల కొరకు ఏదైతుందో వాళ్ళ అభివృద్ధి కొరకు తెలంగాణ సాధించడం చెప్పండి.